డాక్టర్ చనిపోయింది. కృష్ణ అక్కడికి వెళ్ళినా చేసేదేం లేదు. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? నేనేం టెన్షన్ పడట్లేదు శిఖరా. ఇప్పుడు కృష్ణ పరిస్థితి తలుచుకొని నవ్వుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణ హర్ష హిమబిడ్డే అని నిరూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చచ్చిన డాక్టర్ని చూసి బిత్తరపోయి తెల్లమొహం వేసుకుని ఇంటికొస్తుంది. ఈ ఇంట్లో దాని పరిస్థితి తలుచుకుంటే నవ్వొస్తుంది. మొత్తానికి మా కృష్ణకి మీ పవర్ ఏంటో అర్థమయ్యేలా చేశారు మేడం. మీరు సూపర్. డాక్టర్, 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 ఏమైంది డాక్టర్? డాక్టర్, 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 ఎమర్జెన్సీ కేసు. త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. స్టాబింగ్ ఇంజరీస్ ఉన్నాయి. ఫార్మాలిటీస్ ఫినిష్ చేశారా? వాటి గురించి నేను చూసుకుంటాను డాక్టర్. ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అది కాదండి. ప్లీజ్ డాక్టర్, ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే లేట్ అవుతుంది. అర్థం చేసుకోండి. పైగా ఆవిడ కూడా మీలాగే ఒక డాక్టర్. మీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఈలోపు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సరే డాక్టర్. బాయ్స్, పేషెంట్ లోపలికి తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. కొన్నిసార్లు మా సేఫ్టీ కోసం ఫార్మాలిటీస్ ఫినిష్ చేయమంటాను తప్పితే పేషెంట్ ప్రాణం కంటే మాకేది ఎక్కువ కాదమ్మా. ఆవిని ఎలాగైనా మీరే సేవ్ చేయాలి డాక్టర్. అది మా బాధ్యత అండి. స్వామి, హిమ జీవితాన్ని నిలబెట్టగలిగేది ఈ డాక్టర్ మాత్రమే. నాకు దొరికిన ఈ ఒక్క ఆధారాన్ని కూడా లేకుండా చేయకు. ఆవిడ్ని నువ్వే కాపాడాలి. డాక్టర్, ఆవిడ కండిషన్ ఎలా ఉంది? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? కడుపులో చాలా డీప్ ఇంజరీస్ అయ్యాయి మేడం. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇరవై 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం. సిస్టర్, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆవిడ గురించి నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. నా నంబర్ నోట్ చేసుకోండి. ఓకే మేడం.
ఓకే మేడం. మీ అమ్మ ఇంకా రావట్లేదేంటి? హిమ ముందు యాక్ట్ చేయాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి కదా మేడం. వస్తుందిలేండి. ఇదంతా మనం ఆడుతున్న డ్రామా అని హిమకేమాత్రం అనుమానం రాకూడదు. మీ అమ్మతో జాగ్రత్తగా డీల్ చేయాలి. మా తల్లి కూతుళ్ళ పర్ఫార్మెన్స్ మీరే చూస్తారు కదా మేడం. అదిగో అమ్మ వచ్చేసింది. పద. ఏంటి శిఖరా, మీ అమ్మొస్తుంది? ఏంటి సువర్ణ, అడ్రస్ మర్చిపోయి మా ఇంటికొచ్చావా లేదా నీ కొడుకు తరపున మాట్లాడడానికొచ్చావా? నాకంత కర్మ పట్టలేదు తారాగారు. అయినా వదిలేసిన దరిద్రాన్ని మళ్ళీ ఎవరైనా కావాలనుకుంటారా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు మేడంతో? గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? ఇక నాకు వీళ్లతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలనే వచ్చాను. సువర్ణ, తెలివిగా మాట్లాడుకు. నువ్వు దరిద్రం అన్నది మా స్వీటీ గురించే అని నాకు బాగా తెలుసు. దరిద్రం నా కూతురు కాదు, మీ ఇంట్లో ఉన్న నీ కొడుకు. అయినా వాడి గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకొచ్చావు? అది చెప్పడానికి వచ్చాను. నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాను. ఆ శుభవార్త చెప్పి ఈ శుభలేఖ ఇద్దామని వచ్చాను. ఏంటి, నోట మాట రావట్లేదా? నీ కూతురు వదిలేసిన వాడికి పెళ్ళేంటానా? నా కొడుకు మగాడు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోగలడు. ఈ పెళ్లితో అది నిరూపిస్తాను. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఆడ మగ తేడా ఏంటమ్మా? భార్యాభర్తలు ఇద్దరికీ సరిపోనప్పుడు విడిపోతారు. సరైన వాళ్ళు దొరికినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఈరోజు అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడు, రేపు కరెక్ట్ పర్సన్ దొరికితే హిమ కూడా పెళ్లి చేసుకుంటుంది. ఇందులో ఆడ మగ తేడా ఏంటి? జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను హిమ. హొసే పిచ్చిదానా, భర్త వదిలేసిన ఆడవాళ్ళని పేరెంటాళ్లకు కూడా పిలవరు. అలాంటిది పెళ్లి చెయ్యడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఏ తలకు మాసినోడో దొరికితే తప్ప అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు. నీలాంటి వాళ్ళు ఇలా వాగుతారని మా స్వీటీ కోసం మంచి ఎన్ఆర్ఐ సంబంధం ఫిక్స్ చేసుంచాను.
కుదిరితే త్వరలోనే మా హిమకు కూడా పెళ్లి చేస్తాను. అలా కలలు కంటూ ఉండండి. ఎంతవరకు చేస్తారో నేను చూస్తాను కదా. సర్లేండి, ఈ శుభలేఖ తీసుకోండి. ఇప్పుడేంటి, ఈ పెళ్లికొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలా? మీరు రావద్దు అని చెప్పడానికే ఈ శుభలేఖ ఇస్తున్నాను తారాగారు. సాగర్ మీద కోపంతో మీ కూతురు పెళ్లిలో గొడవ చేసి ఆ పెళ్లి ఆపకుండా ఉండాలనే ఈ శుభలేఖ ఇచ్చి చెప్తున్నాను. ఓ శనిగాడు తన జీవితం నుండి శాశ్వతంగా విడిపోతుంటే మా స్వీటీ ఎందుకు అడ్డుపడుతుంది? హ్యాపీగా పార్టీ చేసుకుంటుంది. అంతే కదా స్వీటీ? అయితే ఆ మాట మీదే ఉండండి. స్వీటీ, ఏంటి ఆ రాస్కల్ కోసం నువ్వేడుస్తున్నావా? చూసావా, నువ్వు దూరం అయ్యావని వాడు ఇంకో తోడు వెతుక్కున్నాడు. కొన్నాళ్లు పోయాక దాన్ని వదిలేసి ఇంకో దాన్ని చూసుకుంటాడు. అది ఆ సాగర్ గాడి నైజం. అలాంటి వాడి కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా వేస్ట్ చెయ్యొద్దు. అయినా నువ్వేం బాధపడకు. కళ్యాణ్తో నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఆ సువర్ణ లాంటి వాళ్ళ నోళ్లు మూయిస్తాను. స్వీటీ, నువ్వింకా వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావంటే మీ ఇద్దరిని విడదీసి తప్పు చేశానేమోనని నాకు అనిపిస్తుంది. ఇందులో నీ తప్పే ఉంది మమ్మ. నా కర్మ కొద్దీ నా లైఫ్ ఇలా అయిపోయింది. దానికి నువ్వేం చేస్తావు? కారణం ఏదైనా నువ్విలా వాడి ఊహల్లోనే బతుకుతుంటే నా కూతురి జీవితం నేనే నాశనం చేశానేమోనని లోకం నా మీద నింద వేస్తుందమ్మా. నువ్వు సాగర్ని మర్చిపోలేవు. నేను చూపించిన పెళ్లి చేసుకోలేవు. నిన్నిలా చూస్తూ నేను కూడా బతకలేను. అందుకే నేను ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను స్వీటీ. నేను చనిపోయాకైనా నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతానని నాకు మాటివ్వు. నా కోసం ఎవరూ చావాల్సిన అవసరం లేదు మమ్మ. నీకేది మంచిదైతే అదే చెయ్యి. ఫైనల్గా లైన్లోకి వచ్చింది. మరి కళ్యాణ్తో పెళ్లి కొప్పుకుంటావా? చెప్పే కదా మమ్మ, మీ ఇష్టం.
హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గురించి రాధా గారికి చెప్పేస్తే అమ్మో వద్దు. హర్ష డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలోనే నన్ను నమ్మలేదు. ఇంక దీన్ని ఎలా నమ్ముతారు? నేనేదో మరో కథ అల్లానని కొట్టిపాడేస్తారు. డాక్టర్ స్పృహలోకి వచ్చాక ఆమెతోనే నిజం చెప్పిస్తాను. ఏంటో మేడం గారు బాగా బిజీ అయిపోయారు. అయినా నువ్వు వేరే కంపెనీ కోసం పనిచేస్తున్నప్పుడు నీకెందుకు కృష్ణ ఇవన్నీ? అంటే మీ కంపెనీ తరపున ఇక్కడికి వచ్చిందానివి వచ్చిన పని వదిలేసి వేరే పనిలో బిజీగా ఉండడం ఏంటి? ఏదన్నా అంటే దీన్నే ఎఫిషియన్సీ అంటావు. ఏవండి, నేను ఎఫిషియెంట్ని కాబట్టే మా కంపెనీ రిప్రజెంటేటివ్గా ఇక్కడున్నాను. అయినా పని జీవితంలో పార్ట్ అవ్వాలి, కానీ పని జీవితం కాకూడదండి. ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే. అది తెలుసుకోండి మీరు. సరే, నువ్వు స్మార్ట్ వర్కర్ అని నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో, ఇది రేపు సెమినార్లో మనం సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్. ఇది సబ్మిట్ చేస్తే నీతో నాకు పని అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒకరికొకరు హ్యాపీగా బాయ్ బాయ్ టాటా చెప్పుకోవచ్చు. నేను వెళ్ళిపోతున్నానని నువ్వేం ఫీల్ అవ్వకు కృష్ణ. నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలా వెల్కమ్ చెప్పానో గుర్తుందా? అంతకంటే గ్రాండ్ స్టైల్లో నీకు సెండ్ ఆఫ్ ఇచ్చి పంపిస్తాను. ఆ తర్వాత అక్కడే ఆఫీస్లోనే నువ్వు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. మీరు బిజినెస్ ప్రాఫిట్స్ కంటే నన్ను వదిలించుకోవడం మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇది సరైన వ్యాపార లక్షణం కాదండి. బిజినెస్ కోసం అని నాకు ఇష్టం లేని వ్యక్తులతో నేను ప్రయాణం చేయలేను. ప్రస్తుతం నా కంపెనీకి పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడమే నా ధ్యేయం. ఓహో, అదంత ఈజీగా జరిగిపోతుంది అనుకుంటున్నారా? అసలు ఈ ప్రాజెక్ట్ మీకు రావాలి అంటే నా అప్రూవల్ కావాలి. రేపు సెమినార్లో ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అక్కడ అందరికీ నచ్చాలి, ముఖ్యంగా మా బాస్కు. అప్పుడే మీకు కాంట్రాక్ట్ వస్తుంది. అందులో నేనే ముఖ్యమన్న సంగతి మర్చిపోకండి. నాకు అవన్నీ గుర్తున్నాయి కృష్ణ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రేపు సెమినార్కి నువ్వు రావడం లేదు. మీ బాస్తోనే నేను ఇగ్నోర్ చేయిస్తున్నాను. నువ్వు రిలాక్స్ అవ్వు. చూడు, రేపటితో నువ్వు ఆడే ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టి కంపెనీకి నువ్వు అక్కర్లేదని నిరూపిస్తాను. వస్తాను. ఎవండి, ఆగండి. నేను రావాల్సింది కూడా మీరు వెళ్ళాల్సిన ఇంటికేనండి. కాసేపు ఈ కంపెనీ విషయాలు పక్కన పెట్టి నేను మీ భార్యనన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓహో, రేపు ఎలాగూ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నావు కాబట్టి భార్య అనే సెంటిమెంట్తో నన్ను బెండ్ చేయాలనుకుంటున్నావా? సెంటిమెంటా? అది మీ దగ్గర. 70 కిలోల మనిషిలో వెతికిన 1/4 కిలో సెంటిమెంటు ఎక్కడా దొరకదు. నాకు అలాంటి ఆశలేం లేవు. ఏమో, నీ ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి నాకు అలానే అనిపిస్తుంది. అందరి విషయంలో ఏమో కానీ నా విషయంలో మాత్రం మీ మనసు కరగదని నాకు తెలుసండి. ఫైనల్గా మన దారులు కలవ్వని బాగానే అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. ఎప్పుడు నన్ను ఎలా దూరం పెట్టాలని తప్పితే వేరే ఆలోచన లేదు ఈ మనిషికి. నాకెలా తగిలాడో ఏంటో. నువ్వు ఎంతైనా తిట్టుకో, నువ్వు బయటికి తిట్టుకున్నా నేనేం ఫీల్ అవును. నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసులో స్థానం మాత్రం సంపాదించలేవు. వయసులో ఉన్నప్పుడు కాలం విలువ తెలీదు, పక్కనున్నప్పుడు మనుషుల విలువ తెలీదు. అవి దూరం అయ్యాకే తెలుస్తుంది ఏం కోల్పోయామో అని. నేను ఇలాంటి వేదాంతాలకు కూడా పడే రకం కాదు. అసలు మీలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. మీతో పెట్టుకున్నాను చూడండి, దానికి నన్ను నేను తిట్టుకోవాలి.
ఎస్, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇదిగో ఈ చిరాకు, ఈ కోపం ఇలాగే కంటిన్యూ అయితే చాలు. హ, ఏదో ఒక రోజు వీడితో నాకు సెట్ అవ్వదని నీకే అర్థమవుతుంది. నా జీవితంలో నుంచి నీకు నువ్వుగానే వెళ్ళిపోతావు, నాకు స్వేచ్ఛని ప్రసాదించిందని అవుతావు.